తెలంగాణ రాష్ట్రం ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ నిర్వహించతలపెట్టిన భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ ఉద్యమ సమయంలో నిర్వహించిన కరీంనగర్ సింహగర్జన బహిరంగ సభ స్ఫూర్తితో ఖమ్మంలో నిర్వహించనున్న బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీ హోర్డింగ్లు, నేతల కటౌట్లు, రోడ్లకు ఇరువైపులా తోరణాలతో ఖమ్మం గులాబీమయంగా మారింది. కిలోమీటర్ల మేర వెలసిన భారీ కటౌట్లు, వివిధ పార్టీల నేతల ఫోటోల కలయికతో రాబోయే రోజుల్లో సరికొత్త జాతీయ రాజకీయ పార్టీల కూర్పుపై బీఆర్ఎస్ సంకేతాలిస్తోంది. బీఆర్ఎస్ నిర్వహించనున్న బహిరంగ సభకు 16 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణ చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా నుంచి దాదాపు 5 లక్షల మందిని బహిరంగ సభకు సమీకరించేలా వారం రోజుల నుంచి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. నూతన కలెక్టరేట్ వెనుక నిర్వహిస్తున్న ఈ సభ కోసం 100 ఎకరాలు సిద్ధం చేశారు. సభావేదికను ఆధునిక హంగులతో ముస్తాబు చేశారు. జర్మన్ టెక్నాలజీతో వాటర్, ఫైర్ ప్రూఫ్తో వేదికను రూపొందించారు. మొత్తం 200 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. 4,413 ఎకరాల్లో 20 ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు సిద్ధం చేశారు. బహిరంగ సభలో 50 ఎల్ఈడి తెరలు, 100 మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. 8 లక్షల మజ్జిగ సహా నీటి ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నారు. 1000 మంది గ్యాలరీల్లో విధులు నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక జాతీయ నేతలు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశమై జాతీయ రాజకీయాలపై చర్చిస్తారు. అక్కడే అల్పాహారం చేశాక ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 2 హెలికాప్టర్లలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం ఖమ్మం బయలుదేరతారు. ఇక ఖమ్మం నూతన సమీకృత కలెక్టరేట్ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అక్కడే కంటి వెలుగు 2వ దశ కార్యక్రమానికి లాంఛనంగా శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం కలెక్టరేట్లోనే అతిథులంతా భోజనం చేసి సభావేదికపై ఆసీనులు కానున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సభ జరగనుంది. సభలో ముఖ్య అతిథుల తర్వాత చివరగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, పినరయి విజయన్తో పాటు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా, పలువురు జాతీయ నాయకులు హాజరు కానున్నారు. జాతీయ స్థాయిలో రాజకీయాలను తన వైపు తిప్పుకునేలా కేసీఆర్ అత్యంత పగడ్బందీగా బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులకు ప్రోటోకాల్ ప్రకారం హోంమంత్రి మహమ్మద్ అలీ, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, దాసోజీ శ్రవణ్ స్వాగతం పలికారు. ఇక ఖమ్మంలో ఎటు చూసిన భారీ హోర్డింగ్లు, నేతల కటౌట్లు, తోరణాల ఏర్పాటుతో గులాబీమయంగా మారింది. సభాస్థలికి అన్ని వైపులా సుమారు 5 కిలోమీటర్ల మేర గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. జాతీయ రహదారి, అన్ని ప్రధాన రోడ్లు కళకళలాడుతున్నాయి. రహదారులకు ఇరువైపులా గులాబీ తోరణాలు ఏర్పాటు చేశారు. సభ ముగిశాక అతిథులకు తెలంగాణ సంప్రదాయాలు ప్రతిబింబించేలా పోచంపల్లి, నారాయణపేట సాలువాలతో కేసీఆర్ సత్కరిస్తారు. చివరలో భారీగా బాణాసంచా కాల్చేలా నేతలు ఏర్పాట్లు చేశారు. ఇక ఖమ్మం బీఆర్ఎస్ సభకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. రజనీకాంత్, వెరీ గుడ్ మార్నింగ్. ఖమ్మం సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా? డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శివ. ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు ఏర్పాట్లు పూర్తిగా 100% పూర్తి అని చెప్పవచ్చు. దాదాపు 100 ఎకరాల ప్రాంగణంలో ఖమ్మం పట్టణ సమీపంలోని వెంకటాయపాలెం నూతన సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం బ్యాక్ సైడ్ లో 100 ఎకరాల సముదాయంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. దాదాపు ఈ సభకు మాత్రానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవాన్ సింగ్ మాన్, దాంతో పాటు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్తో పాటు సిపిఐ జాతీయ నేత డి రాజాతో పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని భద్రం, దాంతో పాటుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పూనాలేని సాంబశివరావుతో పాటు మరికొంతమంది జాతీయ నేతలు, మాజీ ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్తో పాటు మరికొంతమంది జాతీయ నేతలు, మొత్తం జాతీయ పార్టీ నేతలు, వివిధ పార్టీల జాతీయ నేతలు అందరూ హాజరు కానుండడంతో ఒక్కసారిగా ఖమ్మం వేదికగా జరగనున్న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు సంబంధించి
దేశవ్యాప్తంగా ప్రజలు కేసీఆర్ ఎలాంటి సందేశం ఇస్తారనే ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా చూసుకోవచ్చు దాదాపు ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ హోర్డింగులు, ఖమ్మం జిల్లా కేంద్రంగా భారీ హోర్డింగులు, ఫ్లెక్సీలు, కటౌట్లతో ఈ మాజీ మంత్రులు దాంతో జాతీయ పార్టీ నేతలతో కలిసి నూతన కూటమి ఏర్పడుతుందా అన్న రీతిలో మాత్రానికి కటౌట్లు, బ్యానర్లు గులాబీ మయంగా మార్చి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇక్కడ స్వాగత తోరణాలు కట్టారని చెప్పవచ్చు. దాంతో పాటుగా 80,000 మంది సీటింగ్ కెపాసిటీ కూర్చునే విధంగా సభాస్థలిలో కూర్చునే విధంగా చైర్లను మాత్రానికి వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చే ప్రజల కోసం చేశారు. దాంతో పాటు మరొక 3 నుంచి 4 లక్షల మంది ప్రజలు కూడా సభకు హాజరు 4 నుంచి 5 లక్షల వరకు ప్రజలు జన సమీకరణ చేయన్నారు. దాంతో పాటు ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాను 10 నియోజకవర్గాలతో పాటు మహబూబాబాద్ జిల్లా కావచ్చు, సూర్యాపేట జిల్లా కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ నూతనంగా ఏర్పడిన బీఆర్ఎస్ పార్టీ శాఖ కార్యాలయం బీఆర్ఎస్ పార్టీ శాఖ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భారీగా జన సమీకరణ కూడా రానున్నట్టుగా ఇప్పటికే తెలుస్తుంది. దీనిపై ఇప్పటికే సీఎం కేసీఆర్ కూడా పలు సందర్భాల్లో దాదాపు జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్నామని చెప్పుకొచ్చాడు. దాదాపు దేశవ్యాప్తంగా నీటి సమస్యలు వస్తున్నాయి. దాంతోపాటు దేశవ్యాప్తంగా విద్యుత్ లేని కోతలు లేని దేశానికి కోతలు లేని విద్యుత్ అందించాలి. దాంతోపాటు దేశవ్యాప్తంగా పింఛన్లు రావాలంటూ మాత్రం ఆప్కి బార్ కిసాన్ సర్కార్ అనే పేరుతో మాత్రం భారీ హోర్డింగులు ఇక్కడ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మం పట్టణం వేదిక దాదాపు సభా వేదిక స్థలి దగ్గర సుమారు ఖమ్మం పట్టణానికి ఇటు 5 కిలోమీటర్ల వరకు సభాస్థలి కానించి చుట్టుపక్కల ఖమ్మం నుంచి ఇటు కొత్తగూడెం పోయే రోడ్లలో 2 ప్రధాన రహదారులలో హోర్డింగులు కూడా పూర్తిగా వెలిసాయని చెప్పవచ్చు. మరి ఈ సభ నుంచి సీఎం కేసీఆర్ తో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవాన్ మాన్ సింగ్, దాంతోపాటు పినరయ్ విజయన్ కేరళ ముఖ్యమంత్రి ఎవరుతున్నారు, దాంతోపాటు సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ అధినేత ఎవరైతే ఉన్నారో వీరంతా ఏం చెప్పబోతున్నారు అనేది ఆసక్తిగా నెలకొంది. మొత్తంగా ఈ బీజేపీ పార్టీ కేంద్రంలో వ్యవహరిస్తున్న తీరునే వ్యతిరేకించి పూర్తిగా రాబోయే రోజుల్లో కేంద్రంలో బీజేపీ పార్టీని కూలదోసేందుకే ఈ కూటమి గడుతున్నట్టుగా మరొక పక్క బీజేపీ పార్టీ కూడా ఆరోపణలు చేస్తుంది. మొత్తంగా ఈ సభకు సంబంధించింది దాదాపు 400 ఎకరాల్లో సుమారు ఈ సభకు హాజరయ్యే వారికి వాహనాలకు పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ పార్కింగ్ సంబంధించి ఇప్పటికే అడిషనల్ ఎస్పీలు 10 మంది, దాదాపు ఏసీపీలు 39 మొత్తం ఓవరాల్ గా దాదాపు ఐపీఎస్ ఆఫీసర్లు అయితే మొత్తం 25 మంది ఐపీఎస్ ఆఫీసర్లు మొత్తం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. మొత్తం 4198 మంది పోలీసు బందోబస్తుతో మాత్రానికి పూర్తి స్థాయిలో ఒక భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఈ రోజు ఉదయం కేసీఆర్ 11 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి నేరుగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారికి 2 హెలికాప్టర్లో సీఎంలతో పాటు మాజీ సీఎంలతో పాటు బయలుదేరారు. అక్కడ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత 1 గంట ప్రాంతంలో ఖమ్మం కలెక్టరేట్ ప్రాంతంలో ఖమ్మం నూతన కలెక్టరేట్ జిల్లా సముదాయాల వద్ద ఏర్పాటు చేసిన 2 హెలిప్యాడ్లలో మాత్రం అక్కడ దిగుతారు. దిగిన తర్వాత అనంతరం అక్కడ ఖమ్మం నూతన జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 2వ విడత కంటి వెలుగు ప్రోగ్రామ్ కూడా ప్రారంభిస్తారు. 2వ విడత కంటి వెలుగు ప్రోగ్రాం ప్రారంభిస్తారు. ఈ 2వ విడత కంటి వెలుగు ప్రోగ్రాం సంబంధించి 250 కోట్లతో ఈ 2వ విడత కంటి వెలుగు ప్రోగ్రాన్ని ప్రారంభించినది. ఈ 2వ విడత కంటి వెలుగు ప్రోగ్రామ్ లో 150 మంది 150 టీములతో పాటు 150 టీములు రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు ప్రోగ్రాం సంబంధించి ప్రజలకు మాత్రం కళ్ళ సంబంధించిన పరీక్షలు కూడా చేరినారు. దీంతో పాటు 150 టీములతో పాటు 150 డాక్టర్లు 150 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా ఉన్నారు. దాంతో పాటు టెక్నీషియన్స్ మొత్తం ప్రతి చోట ప్రతి గ్రామంలో కూడా దాదాపు 100 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. దీన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. లాంఛనంగా ప్రారంభించడం కాకుండా వివిధ రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించడంలో కూడా ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలు చేస్తుంది, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది. ఆ సంక్షేమ కార్యక్రమాలను చూపించేందుకే మాత్రానికి ఈ సమీకృత కలెక్టరేట్ భవనాలను ప్రారంభోత్సవానికి సీఎంలతో పాటు దాంతోపాటు ఆవిర్భావ సభను కూడా ఏర్పాటు చేస్తున్న సందర్భం అయితే ప్రత్యేకించి కనపడుతుంది. ఇవాళ దాంతో పాటుగా సమీకృత కలెక్టరేట్ భవనంలో తర్వాత 2వ విడత కంటి వెలుగు ప్రోగ్రాం ప్రారంభించిన తర్వాత అదే ప్రాంగణంలో ఖమ్మం జిల్లాకు కేటాయించిన మెడికల్ కాలేజీకి సంబంధించిన నూతన భవన నిర్మాణానికి ఫౌండేషన్ వేస్తారు. అనంతరం అక్కడి నుంచి భోజనం చేస్తారు. తెలంగాణ సాంప్రదాయ వంటకాలతో ఏర్పాటు చేసిన భోజనాలను ఇక్కడ ప్రత్యేకించి తయారు చేస్తున్న తెలంగాణ సాంప్రదాయ వంటకాలతో భోజనాలు తయారు చేసి వారందరికీ అతిథులకు ఆహా ఏమి రుచి అనే విధంగా వారందరికీ వంటకాలు వడ్డించుతున్నారు కేసీఆర్ స్టైల్లో. ఎప్పుడు ఎవరు తెలంగాణకి ఏ రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు కావచ్చు, జాతీయ పార్టీ నేతలు వచ్చినా కానీ తన స్థాయిలో ఎప్పుడు కూడా భోజనాలు వడ్డించే ఆచారం అతనికి ఉందని చెప్పవచ్చు.
ఈ నేపథ్యంలోనే వారికి వంటలు కూడా అదే కలెక్టరేట్ భవనంలో దాదాపు 200-300 మంది వారికి మొత్తం విఐపీలతో పాటు మంత్రులు, రాష్ట్ర మంత్రులతో పాటు వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేసి ప్రత్యేకమైన వంటకాలు. ఆ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అయితే ప్రత్యేకంగా ఆయన శాకాహారి కావడంతో ఆయన కోసం ప్రత్యేకంగా ఆయనకు శాకాహార సంబంధించిన వంటకాలు కూడా తయారు చేసి అక్కడే నూతన కలెక్టరేట్ భవనాల్లో భోజనం చేస్తారు. భోజనం చేస్తారు 2 నుంచి 2:30 గంటల 2:20 పప్రాంతంలో పక్కనే ఉన్న సభాస్థలికి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు చేరుకుంటారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు చేరుకున్న తర్వాత అక్కడ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం, బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందనేది జాతీయ పార్టీల నేతల సమక్షంలో ఆయన మాత్రానికి దిశానిర్దేశం చేయనున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఏర్పాటు చేశారు, బీఆర్ఎస్ పార్టీ పై భారీ అంచనాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కూడా ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా పూర్తిగా కలిసి అతను కూటమి కట్టే జట్టుగా ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషణ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. శివ. ఓకే రజనీకాంత్, థ్యాంక్ యూ.